అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు ప్రజల తొలి పర్వదినమే ఉగాది. ఉగాది పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానమైనటువంటి దేవాలయాలన్నీ కూడా భక్తులకి ఉగాది పచ్చడి వితరణ చేయడానికి, ప్రసాదం వితరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రకృతి పులకరించే విధంగా ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి ఆయుర్వేదిక గుణాలు ఉన్నటువంటి వస్తువులను మనం తీసుకుంటాం. ఉగాది పచ్చడిలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పేసి ఇది ఆయుర్వేద వైద్యులు అలాగే పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉగాది పచ్చడిలో వేప పువ్వు ప్రధానంగా, వేప పువ్వు అలాగే బెల్లము, మామిడి, ఉప్పు, ఓమ, చింతపండు ఇవన్నీ కలిసి 6 వస్తువులను ప్రధానంగా కలుపుతారు. దీనిలో షడ్రుచులు 6 వసంతాలను ప్రతిబింబించే విధంగా ఉండేదే ఉగాది పచ్చడి అంటున్నాం. ఏదైనా తీపి పదార్థాలు తీసుకొని ఆసక్తికరంగా ఇష్టంగా భుజించడం చాలా ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఆలయంలో సైతం వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా కొనసాగుతుంది. పంచాంగము ప్రధానంగా 5 అంగాలతో కూడినదే పంచాంగము. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఈ పంచాంగ శ్రవణం ప్రతి ఒక్కరు వినాలని చెప్పి సూచిస్తున్నారు. తిథి, వారము, యోగము, నక్షత్రము, కరణము ఈ 5 అంగాలు కలిస్తేనే పంచాంగము. పంచాంగ శ్రవణం వినడానికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఈ 12 రాశుల వారు 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వారి యొక్క జాతక ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, గౌరవం ఎంత, అగౌరవం ఎంత అనే దాని మీద ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా చర్చించుకోవడం అనేది మనం చూస్తున్నాం. దీంతో విశ్వావసునామ సంవత్సరంలో అంతా బాగుండాలని వేద పండితుల ఆశీర్వచనం తీసుకోవడానికి, పంచాంగ శ్రవణం వినడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.